కూటమి పరిపాలన ఎలా ఉంది? ఇప్పటికి సంవత్సరంన్నర దాటిపోయింది. ఏమంటున్నారు? అభిప్రాయం ఏముంది? ఇప్పుడైతే కొద్ది బాగానే ఉంది. కాకపోతే కొద్ది చేయవలసింది ఏంటంటే రోడ్డు పక్కన చెత్తలు, కాలువలు చెత్తలు అవన్నీ లేకుండా ఉంటే కొద్దిగా బాగుంటుంది. ఏది వచ్చినా కాలువలోనే పడేస్తున్నారు చెత్త అంతా. అదొకటి. మన ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి కదా, అవి పూర్తిగా బ్యాన్ చేసేయాలి. అది చేస్తే కొద్దిగా చెత్త అనేది చాలా తగ్గిపోద్ది. ఎలక్షన్ ముందు కూటమి వాళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు? అంటే రాజధాని అంశం అన్నారు, ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? లేకపోతే పథకాలు అన్నారు ఎక్కువగా, ఎట్లా చేస్తున్నారు? రాజధాని అదే ఎట్లా జరుగుతుంది అదంటే ఎట్లా ఉంటుంది అంటే కొద్దిగా ముందుకు నడుస్తూనే ఉన్నది. అంతకుముందు మీద రాజధాని పనులు కూడా నడుస్తున్నాయి, బాగుంది. పథకాల విషయం గురించి ఏమంటారు? అంటే గత ప్రభుత్వం కంటే మేము ఎక్కువ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, నిజమేనా? ఒకటండి, ఈ పథకాలు, ఈ ఫ్రీ పథకాలన్నీ తీసేయాలి. ఈ బస్సు ఒకటి కొన్ని ఉన్నాయి, అవి అన్నీ మానేసి ఒక పిల్లగాళ్ళకి చదువులు ప్లస్ వైద్యానికి ఫ్రీ పెడితే సూపర్ ఉంటుంది. ఇంకా ఈ ఫ్రీ పథకాలన్నీ తీసేయాలి అసలు. మరి ఫ్రీ వైద్యం ఇవ్వకుండా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు, పీపీపీ అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారండి, దాని గురించి ఏమంటారు? అదంటే మరి మనం అంత లోపలికి వెళ్ళలేం కదా. అది అంటే మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వీళ్ళు కట్టకపోగా మళ్ళీ అట్లా ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నారు అని వాళ్ళు తిడుతున్నారు. అంటే మేము అంతవరకు నేను చూడలేదు అయ్యి లోపలికి. ఇక్కడ గ్రామాల్లో ఏమనుకుంటున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారు? బాగానే చేస్తున్నారు. ప్రజలు పరిపాలన బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇది ఒకటే, ఈ చెత్త చెదారం ఇంకొకటి తీసేస్తే ఏం చేయాలంటే, చెత్త వేస్తున్నాడు ఇంకో ఇంట్లోంచి తీసుకొని రోడ్డు మీద చెత్త వేస్తాడంటే వాడికి ఒక 50 రూపాయలు ఫైన్ వేసేయాలి ఈ పంచాయతీ వాళ్ళు. వేస్తే ఆ 50లో ఫోటో తీసినోడికి ఒక 25 ఇచ్చేయాలి. ఇస్తే వీడు చెత్త వేయకుండా ఈ ఫోటో తీస్తాడు కదా, ఎప్పుడు ఆడని ఫోటో తీసేస్తాడని చెత్త వేయడు. అదొకటి అంతే. చాలా జగన్మోహన్ రెడ్డిని మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు సైకో అని విమర్శించారు, దాని గురించి మీ ఏంటి అభిప్రాయం? నేను అసలు చూడలేదు అది. కాదు, నేను అసలు అయితే చూడలేదు అవి సరే అన్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే, అలా అనొచ్చా? కొద్దిగా ఆయన కొద్దిగా రేస్గానే ఉంటారు. ఇది మన బాలకృష్ణ గారు మాట్లాడటంలో కంగారు పడి స్పీడ్గా వస్తారు. అదే పవన్ కళ్యాణ్ అలా ఉండదు. కంగారు ఎందుకు ఉండేది? కావాలని అన్నాడేమో. మాటలు అట్లా వస్తాయి, అట్లా తిడితే ఊరుకోవచ్చు. ఫస్ట్ నుంచి స్పీడ్ వస్తాడు ఆయన, స్పీడ్ వస్తాడు. ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే, సినిమా హీరో, అలా అనొచ్చా? అనకూడదు కానీ మరి నేను చూడలేదు కదా. సరే, ఇప్పుడు కూటమి వాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని బూతులు తిడుతున్నారు, లేకపోతే వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని కొంత టాక్ వస్తుంది వైసీపీలు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఎవరిని ఒకరిని బూతులు తిట్టుకోకూడదు. వీడికి అవసరం వస్తే వీడు చేస్తే చెయ్యాలి, లేకపోతే ఆగిపోవాలి. ఇంకొకరిని విమర్శించకూడదు. ఏదైనా సరే ఆయన చేసినంత వరకు చెయ్యాలి, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోకూడదు, అంతే.